బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు కర్నూలు పోలీసులు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి కర్నూలు బయలుదేరుతూ ఉన్నారు జగన్. రోడ్ షోలు, సభలు, సమావేశాలకు పర్మిషన్ లేదంటూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల్లోని జిల్లా జైలు వరకు జగన్ వెళ్లడానికి 8 వాహనాల కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఇచ్చారు ఆ పోలీసులు. జగన్తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విరూపాక్షి సతీమణి రామాంజనమ్మలకు మాత్రమే జైల్లోకి పర్మిషన్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ ఎస్పీ చెప్పుకొచ్చారు. జగన్ ములాఖత్ను త్వరగా ముగించాలి అంటూ పోలీసులకు సూచించారు. పోలీసుల ఆదేశాలని జగన్ పట్టించుకుంటారా లేదా అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం అక్కడ వైసీపీ శ్రేణులు ఏమంటూ ఉన్నాయి? జగన్ వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పర్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా? మ్యాక్సిమం వినిపిస్తున్న మాట ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు వెళ్ళే అవకాశమే క్లియర్ కట్గా ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు షాక్ ఇచ్చారు కర్నూలు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు షాక్ ఇచ్చారు. జగన్ పర్యటనపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు విధించారు. జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి కర్నూలు వెళ్లబోతూ ఉన్నారు జగన్. రోడ్ షోలు, సభలు, సమావేశాలకు పర్మిషన్ లేదంటూ చెప్పుకొచ్చారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల్లోని జిల్లా జైలు వరకు జగన్ వెళ్లడానికి 8 వాహనాల కాన్వాయ్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అధికారులు. జగన్తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విరూపాక్ష సతీమణి రామాంజనమ్మలకు మాత్రమే జైల్లోకి పర్మిషన్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటున్నారు ఎస్పీ. జగన్ ములాఖత్ను త్వరగా ముగించాలి అంటూ పోలీసు శాఖకు సూచించారు ఆయన. పోలీసుల ఆదేశాలను జగన్ పట్టించుకుంటారా లేదా అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. అప్డేట్ హుసేన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. హుసేన్, కర్నూలుకి వెళ్ళబోతూ ఉన్నారా, లేకపోతే ఇంకొక ఆప్షన్ అంటే ఆల్టర్నేటివ్గా ఇంకొక డేట్ నేను ప్లాన్ చేసుకుంటున్నారా? ఎందుకంటే పర్మిషన్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ ఏంటి? సచిన్, కర్నూలు జిల్లా జగన్ పర్యటన ఫిక్స్ అయింది. ఆ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజునే పాణ్యం నియోజకవర్గంతో పాటు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తలు తమ కార్యకర్తలను సమీకరించేందుకు సమావేశాలు నిర్వహించారు. అయితే పోలీసులు మరోవైపు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఓర్వకల్ విమానాశ్రయం నుండి పంచలింగాల వరకు 8 వెహికల్స్ మాత్రమే రావాలి. అయితే అక్కడ సంబంధించి మామూలుగా మిలాఖత్కు మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు విరూపాక్షి సతీమణిని రామాంజనమ్మకు అనుమతి ఇవ్వడం జరిగింది జగన్ తో పాటు. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 2 నెలల కాలం పూర్తి అయిపోయిన తర్వాత మొదటిసారిగా కర్నూలుకి వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు, యూత్ సంబంధించినటువంటి వాళ్ళు, విద్యార్థులంతా కూడా ఈ ర్యాలీ విమానాశ్రయం నుంచి పంచలింగాల జైలు వరకు ఆ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడికెక్కడ వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక్కడ తమ నాయకుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లో రావద్దు, అందరూ కూడా సమన్వయం పాటించాలి. అవకాశం ఉంటే జగన్ ని కలిసేందుకు కూడా మొదటి స్థాయి శ్రేణులతో పాటు సెకండ్ స్థాయి శ్రేణులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూశారు గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సిద్రి అప్పలరాజు తనయుడిని చూసి ములాఖత్ కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సుమారుగా అక్కడ నుంచి అంటే విమానాశ్రయం నుంచి జైలు దాకా వెళ్లేందుకు కూడా కొన్ని గంటల పాటు సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 10:30, 11 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి వయా నన్నూరు టోల్ ప్లాజా, కట్టమంచి రామలింగారెడ్డి సర్కిల్, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు చౌరస్తా నుంచి పంచలింగాలకి వెళ్లేందుకు సిద్ధమైన రూట్ మ్యాప్ కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా వాహన శ్రేణిలో అంటే మామూలుగా కాన్వాయ్ లో 8 వెహికల్స్ కు మించి ఉండకూడదు.
ర్యాలీలు గాని, బహిరంగ సభలు గాని, రోడ్ షోలు గాని, ప్రజలకు సమావేశాలకు అనుమతి లేదు అని చెప్పేసి జిల్లా ఎస్పీ అధికారికంగా నిన్ననే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నంద్యాల జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. ఇతర జిల్లాల నుంచి పక్క జిల్లాలు అంటే కర్నూలులో జరిగేటువంటి దీనికి ర్యాలీలు కానీ, లేకపోతే బహిరంగ సభలు కానీ, రోడ్ షోలు ఎవరు కూడా నిర్వహించకూడదు. అలా రోడ్ షోలు ఎవరైనా నిర్వహించాలంటే మాత్రం ముందస్తు అనుమతులు తీసుకుండాలని చెప్పేసి అటువైపు నంద్యాలకు సంబంధించినటువంటి ఎస్పీతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీలు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కర్నూలు పాణ్యం నియోజకవర్గము, కర్నూలు నియోజకవర్గాల్లో 30 యాక్ట్ అమలు అవుతుంది. ఎక్కడ బహిరంగ సభలు కానీ, ర్యాలీలు కానీ, రోడ్ షోలు కానీ నిర్వహించకూడదనేసి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే మనం ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇది అంశానికి సంబంధించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూసిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓరోకల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. 11 to 12:30 రూట్ ఇది జర్నీ టైం ఇచ్చారు. ఆ తర్వాత 12:30 to 1:30 పరామర్శ. ఆ తర్వాత 2:10 కి ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతారు. అంటే మనకి అఫీషియల్ మనకి ఇన్ఫర్మేషన్ అండి, ఏడీజీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. మనకి పోలీస్ డ్యూటీ అనేది ఉంటుందండి, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. అనుకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఓకే, మనం పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తే అగైన్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, అగైన్ లీగల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అండి. ఇఫ్ మన 30 సిటీ పోలీస్ యాక్ట్ ఉంది క్లియర్ గా. 30 సిటీ పోలీస్ యాక్ట్ అంటే వితౌట్ పర్మిషన్ పబ్లిక్ కాంగ్రిగేషన్ కి అనుమతి ఉండదు. సో తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయండి. అదే అండి నేను చెప్తున్నాను కదా మీకు. సో అలాంటి దానికి పర్మిషన్ లేదని ఇప్పుడు చెప్తున్నాను. పర్మిషన్ అడగలేదు, అది ఒక పక్కన. రెండోది హైవే మనకి ఉంటది, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ అవన్నీ ప్లస్ 30 పోలీస్ యాక్ట్ ఇవన్నీ దృష్ట్యా పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పడం కూడా జరిగింది. కాన్వాయ్ వరకు మేము ఆఫీస్ రైట్. అది అన్ని పర్టికులర్ టైం వైజ్ క్లారిటీ ఉంది. ఒకవేళ దాని బియాండ్ వెళ్తే కనుక అంటే రూల్ ప్రకారం వెళ్తే ఓకే, చట్టబద్ధంగా వెళ్ళినప్పుడు ఓకే. బట్ ఎక్కడైనా కనుక దానికి అతిక్రమించినట్టు వెళ్తే కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని లీగల్ యాక్షన్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అంటే కన్ఫైన్డ్ ఆ టైమింగ్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, దాంతోపాటు కొంత యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది కాబట్టి దానికి తదనుగుణంగా నడుచుకోవాలంటూ కూడా ఎస్పీ చెప్తున్న సందర్భం. అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు మా ప్రతినిధి హుసేన్. ఇక్కడ విక్రాంత్ పాటిల్ క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఆయన షెడ్యూల్ కూడా మాకు క్లియర్గా ఉంది. ఒకవేళ దాని బియాండ్ వెళ్తే కనుక లీగల్ యాక్షన్ దానికి అంటే ఆ వచ్చిన అంశాలను తదనుగుణంగా పరిశీలించి దాని తర్వాత లీగల్ యాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దీని మీద వైసీపీ ఏమైనా మాట్లాడుతూ ఉందా? వైసీపీ శ్రేణులు ఇప్పటికే నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్షులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలకు కానీ పోలీసు ఆంక్షలను కూడా వైలేట్ చేయకుండా తమ ఈ జగన్ వచ్చేటువంటి పర్యటన పూర్తి చేసుకోవాలనేటువంటిది తమ శ్రేణులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చాలా సందర్భాల్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ పర్యటన కోసం వెళ్ళినా, లేకపోతే మిలాఖత్తు చేసేందుకు వెళ్ళినా తప్పనిసరిగా అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగా జగన్ ని చూసేందుకు, తమ శ్రేణులు కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికెక్కడ కనీసం ఒక కిలోమీటర్ 10 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పర్యటన జరగాలంటే కూడా గంటల కొద్దీ వెయిట్ చేసిన నడిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఇంటెలిజెన్సీకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ఆ ర్యాలీగా రావాలనేటువంటిది ఉంది సమాచారం అని చెప్పేసి పోలీసులు ఒకవైపు భావిస్తున్నారు. ఏం జరిగినా సరే వైసీపీ వచ్చేటువంటి శ్రేణులు మాత్రం తప్పనిసరిగా జెండాలు పట్టుకొని బైక్
బైక్ ర్యాలీలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం పోలీసు అనుమతులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని వైలేట్ చేసుకుంటూ వెళ్తాము, అయితే సంఖ్యకు మించి మా అనుమతి లేకుండా వచ్చిన దానికి మేమైతే బాధ్యులం కాదు, దానికి ఆల్రెడీ వైసీపీ శ్రేణులు కూడా మేము చెప్పడం జరిగింది, మీరు అందరూ కూడా సమన్వయంతో ఉండాలి, మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీసుల ఆంక్షల ప్రకారం ముందుకు వెళ్లాలనేసి ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి భిన్నంగా వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి పంచలింగాల వరకు చేరుకోవాలంటే మాత్రం సుమారుగా 40 కిలోమీటర్లు రహదారి పొడవున పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిగేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సమన్వయకర్తలంతా కూడా జగన్ ని కలిసేందుకు వస్తున్నట్లు సమాచారము. ప్రధానంగా ఆలూరులో జరిగినటువంటి ఘటన మనం చూసాం. 1వ తేదీ జరిగినటువంటి ఘటనలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి ఘటనలో స్వయంగా రంగంలోకే ఎమ్మెల్యే విరూపాక్షి రంగంలోకి దిగడం, అక్కడ దళితులను మహిళలను దూషించాడని చెప్పడం, జరిగినటువంటి ఘటనలకు బాధ్యతలు చేస్తూ 3 కేసుల్లో హత్యాయత్నంతో పాటు అట్రాసిటీ కేసుల్లో ఇక్కడే సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే తనను పరామర్శించేందుకు జగన్ వస్తున్నాడు. దీంతో పాటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అదేవిధంగా విరూపాక్షి సతీమణి రామాంజనమ్మకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే వాహన శ్రేణికి సంబంధించి అంటే ఏదైతే వెహికల్ మన కాన్వాయ్ ఉందో కాన్వాయ్ లో మాత్రం కేవలం 8 వాహనాలే ఉండాలని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు బహిరంగ సభలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు ఎలాంటి తీయకూడదు, బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రజలంతా గుమికూడకూడదు. 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎవరైతే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపైన చట్టపైన చర్యలు తీసుకుంటామనేసి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు నంద్యాల జిల్లా ఎస్పీ శరత్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకి రానున్నారు. మాజీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించున్నటువంటి ములాఖత్ కానున్నటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లాలో మొత్తం వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జగన్ ములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులకు సూచించుకొచ్చారు ఎస్పీ. అండ్ దాంతోపాటు పోలీసుల ఆదేశాన్ని జగన్ పట్టించుకుంటారా లేదనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వన్స్ అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్కు షాక్ ఇచ్చారు కర్నూలు పోలీసులు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి కర్నూలు వెళుతున్నారు జగన్. రోడ్ షోలు, సభలు, సమావేశాలకు పర్మిషన్ లేదంటూ ఉన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల్లోని జిల్లా జైలు వరకు జగన్ వెళ్లడానికి 8 వాహనాల కాన్వాయ్కు మాత్రమే అనుమతినిచ్చింది పోలీసు శాఖ. జగన్తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విరూపాక్షి సతీమణి రామాంజనమ్మలకు మాత్రమే జైలుకి పర్మిషన్ ఇచ్చింది పోలీసు శాఖ. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ ఉన్నారు ఎస్పీ. జగన్ ములాఖత్ను త్వరగా ముగించాలని పోలీసు శాఖకు సూచించారు. దీంతో పాటు పోలీసుల ఆదేశాలని జగన్ ఇప్పుడు పట్టించుకుంటారా లేదా అనేది యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. స్వర్ణ సమున్నత శాశ్వత
Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.